పువ్వు పెట్టండి. పువ్వు పైనుంచి దారం తీసుకుని వెళ్ళి 2 మొగ్గల మధ్యలో నుంచి దారం లాగాలి, అంతే. పువ్వు పెట్టండి. పువ్వు పైనుంచి దారం తీసుకుని వెళ్ళి 2 మొగ్గల మధ్యలో నుంచి దారం లాగాలి, అంతే. పువ్వు పెట్టండి. పువ్వు పైనుంచి దారం తీసుకుని వెళ్ళి 2 మొగ్గల మధ్యలో నుంచి దారం లాగాలి, అంతే. నమస్తే అండి. మీ అందరూ మల్లెపూలు మాల కట్టి చూపించమని అడిగారు. నేను చూపిస్తాను, కోస్తున్నా. ఈరోజు 4వ రోజు. ఈరోజు ఎన్ని వస్తాయో తెలీదు, చూద్దాం. పెట్టుకుందామండి. అంకుల్ పైన పని చేస్తున్నారని వచ్చాను. వస్తే చెట్లు పూలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కోసుకుందాం. మీరు మాల కట్టిరా, నిన్న కట్టింది చూపించమని అడిగారు కదా, చూపిస్తాను వాళ్ళు. ఇవ్వండి, బాగుంది మొగ్గ. ఇట్లా ఉండాలి మొగ్గ, చాలా ఉంది. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. భలే పూసిందండి ఈ సంవత్సరం. చెట్టు చాలా బాగా పెరిగింది. పెరిగి ఎంత అందంగా పూసినాయి. చాలా బాగా పూసినాయి. ఇవ్వండి, మీ దండ చూపిస్తానికైతే వచ్చేసింది. ఇవ్వండి, దండ చూపిస్తానికి కిందకి వెళ్ళి కట్టుకుందాం రండి. మల్లెపూలతో మాల కడతాం చూపించమన్నారు కదా. ఇలాంటి కొంచెం పూల మాల కట్టే దారం తీసుకోండి. కొంచెం ఇట్లా ఇంత ఇంత ఏం చేస్తారంటే ఈ ఏలికి చుట్టేసుకోండి. ఇట్లా ఇట్లా ఎంత కావాలో అంత ఏలికి చుట్టుకోండి, సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 2 పూలు మన మామూలు మల్లె మొగ్గలు ఎట్లా కడతామో అట్లా కట్టాలి. ఇదిగోండి, ఫస్ట్ ఇట్లా వేసి ఇదిగోండి ఇట్లా అంటాం. ఇట్లా అని దీన్ని ఏలు తిప్పాలి, రివర్స్ తిప్పాలి. ముడి రివర్స్ తిప్పి ఈ లెఫ్ట్ హ్యాండ్ది టైట్ చేసుకోవాలి. ఇది టైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మొగ్గ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగోండి దీనిపైన ఇట్లా పెట్టాలి, ఇంటూ మార్క్ లాగా పెట్టి ఇదిగోండి దీంట్లోంచి లాగాలి. లెఫ్ట్ హ్యాండ్ది లాగాలి. ఇదిగోండి ఇట్లా పువ్వు మీద పువ్వు పెట్టి ఈ 2 పువ్వుల మధ్యలో నుంచి తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టి ఈ 2 మొగ్గల మధ్యలో నుంచి లాక్కెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ టైట్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఇంటూ మార్క్ లాగా పెట్టండి. ఈ 2 పువ్వుల మధ్యలో నుంచి లాక్కెళ్ళాలి, అంతే. ఇదిగోండి ఇట్లా ఇట్లా ఇంటూ మార్క్ లాగా పెట్టండి. ఈ 2 నుంచి ఇట్లా తీయండి. తీసి లెఫ్ట్ హ్యాండ్ది టైట్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా మీకు షేప్ ఆటోమేటిక్గా ఇదే రౌండ్ తిరిగిపోతుంది. ఇదిగోండి ఇట్లా ప్లస్ ఇట్లా పెట్టండి. ఈ 2 మధ్యలో నుంచి లాగుతామే దారం. ఇదిగోండి ఇంతే. వీటిలో నుంచి ఈ 2 మొగ్గల మధ్యలో నుంచి లాగండి. మీరు కట్టేటప్పుడు కొంచెం ఇట్లా ఇచ్చుకొని పువ్వులే కట్టుకోండి. ఇదిగోండి అంతే, సింపుల్ అండి. 2-3 సార్లు కట్టేస్తే మీకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా సింపుల్గా. ఇదిగోండి అంతే. పువ్వు పెట్టండి. పువ్వు పైనుంచి దారం తీసుకుని వెళ్ళి 2 మొగ్గల మధ్యలో నుంచి దారం లాగాలి, అంతే. ఇదిగోండి ఇట్లా. నేను గజమాల కూడా కట్టాను, పెద్దదే. ఇట్లాగే దేవగన్నేరుతో కట్టా. ఇదిగోండి ఇంతే. ఈజీ.
ప్రాక్టీస్ అంతే. అర్థమైందా మీకు? అర్థం కాకపోతే మరలా అడగండి, నేను మరలా మీకోసం మరలా చేస్తా వీడియో. మల్లెపూలు వస్తానే ఉంటాయి కదా మన మిద్దె తోటలో, మల్లెపూలు సీజను. పువ్వు పెట్టండి, పువ్వు పైనుంచి దారం తీసుకుని వెళ్ళి 2 మొగ్గల మధ్యలో నుంచి దారం లాగాలి అంతే. ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ది లాక్కోవాలి అంతే. ఇదిగోండి ఇంటూ మార్కు ఇట్లా తిప్పండి, ఈ 2 మధ్యలో నుంచి లాగండి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను రండి ఒక్కసారి. ఇదిగోండి ఈ పువ్వు పైన పెట్టాను, ఈ పువ్వు మీద నుంచి ఇట్లా కిందకు వచ్చి ఈ 2 మొగ్గల మధ్యలో నుంచి లాగాలి అంతే. సింపుల్, అర్థమైందండి? ఇదిగోండి అంతే, మొగ్గల మధ్యలో నుంచి లాగుతాం. ఇదిగోండి అంతే. పద్మ అంటే మాకు చూపించరా అని చాలామంది రాశారు కామెంట్స్. ఇదిగోండి నాకు కూడా చాలా ఇష్టం, మాల కట్టుకుంటమే ఇది మనం ఫంక్షన్లకి అన్నిటికీ. చూసారండి, ఇంకా అయిపోవచ్చింది. ఇట్లా ఇంటూ పెడతాం, ఈ 2 మధ్యలో లాగుతాం ఇంతే. ఇట్లా అంటాం, ఇట్లా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇది టైట్ చేసుకుంటాం. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా నాకు స్లో మోషన్లో ఎలా కట్టాలో నాకు తెలీదు. ఇదిగోండి అంతే, ఇదిగోండి ఇంతే. అయిపోయింది. ఈ 2 పొడవు మొగ్గలు కొంచెం దగ్గరికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక రౌండ్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. అంతేనండి, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంతవరకు కట్ చేసేసి ముడేసేస్తాం నాటు. నాటేసేస్తాం. నేను ఊరికే చుట్టాను ఎంత అని వస్తుందని. ఈ దారం మనం కట్ చేసేయచ్చు, నేను ఊరికే మీకు చూపిస్తానికి చుట్టాను. ఇది ఎందుకంటే మనం ముడి కింద ఇట్లా పెట్టుకుంటే అటు ఇటు కొంచెం కొంచెం ఉంటే మనం ముడికి చుట్టుకుంటానికి బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేణి చిన్నపిల్లలకి ఎట్లా ఉందో చూడండి, ఎటు తిరిగినా ఒకే రకంగా ఉంటుంది. ఓకేనా అండి? మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బై అండి.